ఎప్పుడు నేను వచ్చినా ఇక్కడికి కర్ణాటకకి షూటింగ్ పని మీద కానివ్వండి, లేకపోతే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ట్రాన్సిట్ ఏంటంటే నాకు బెంగళూరు హిందూపూర్ ఎమ్మెల్యే లేదు కాబట్టి హిందూపూర్ వెళ్ళాలంటే బెంగళూరు వచ్చి వెళ్ళాలి. నాకు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఎవరంటే ముందుగా చెప్పుకోవాల్సింది నేను మన కన్నడ కట్టిరవ రాజ్ కుమార్ గారు, డాక్టర్ రాజ్ కుమార్ గారు వాళ్ళ పిల్లలు నన్ను అన్నలాగా వాళ్ళు గౌరవించి అలాగే వాళ్ళపైన నా వాత్సల్యాన్ని చూపిస్తూ ఏదైతే నాన్నగారు కన్నడ కట్టిరవ డాక్టర్ రాజ్ కుమార్ గారి యొక్క అనుబంధం ఉండిందో దాన్ని కొనసాగిస్తున్నందుకు నిజంగా నేను నా గురించే కాకుండా వాళ్ళ గురించి కూడా ఆ యొక్క సంస్కారాన్ని వాళ్ళ యొక్క సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆశీర్వదిస్తున్నాను వాళ్ళందరినీ, పిల్లల్ని. అలాగే యష్ గారు ఆయన కూడా వచ్చారు మన కార్యక్రమానికి. మెయిన్గా ఏంటంటే సినిమా అందరూ ఎలాగైతే నేను చెప్పాను, నేను రకరకాల సినిమాలు చేశానని, వాడు చేస్తున్నారు రకరకాల సినిమాలు అన్ని నేపథ్యాల్లో, అది పౌరాణికం కావచ్చు, జానపదాలు కావచ్చు, లేకపోతే సాంఘిక సినిమాలు కావచ్చు, లేకపోతే ఫ్యాంటసీ సినిమాలు కావచ్చు, రకరకాల సినిమాలు. నా ఈ యొక్క సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసుకుంటూ వచ్చాను. కానీ నాన్నగారి సినిమానే నేను ఒక జీవిత చరిత్ర నేను చేస్తానని నేను ఎప్పుడు ఊహించలేదు. అది అది భగవంతుడు నాకు ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తాను, బాధ్యత అవకాశంగా. నా వంతు ఒక బాధ్యతగా భగవంతుడు నాకు ఇచ్చిన ఒక అవకాశంగా నేను భావిస్తాను. అటువంటి సినిమా ముందు ఒక భాగంగా మొదలుపెట్టాము, కానీ ఈజ్ ఎన్టీఆర్ లార్జర్ దెన్ లైఫ్, ఆయన ఒక ఆరా, ఆయన ఒక ఇమేజ్. సో అటువంటిది ఒక భాగంలో న్యాయం చేయలేమని 2 భాగాలుగా ఇప్పుడు ఏదైతే ఒక భాగం ఎన్ని రోజులు తీసుకుంటుందో 2 భాగాలు కూడా అన్ని రోజుల్లోనే 2వ భాగం కూడా పూర్తిగా వస్తుంది. మొదటి భాగం రేపు జనవరి 9న. ఏ రోజైతే నాన్నగారు 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అదే తారీఖున ఎన్టీఆర్ కథానాయకుడు మొదటి భాగం విడుదల కాబోతుంది. సో అందరూ ఆయన ఒక తెలుగువాడుగానే కాకుండా అందరి వాడిగా, అందరూ నిష్పక్షపాతంగా ఆయన అభిమానిస్తూ, ముఖ్యంగా నాకు గుర్తు ఇక్కడికి బెంగళూరుకి ఆయన ఎన్నో సినిమాలు షూటింగ్కి రావడం, లేకపోతే నేను రావడం, అభిమానులు కన్నడ అభిమానులు ఉన్నారు, తెలుగు అభిమానులు ఉన్నారు, అంతా కూడా. మరి ఇంతమంది అభిమానులు నాకు దొరకడం భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. ఆయన పూర్వజన్మ వాసనతో మనకున్న పరిచయంతో ఎంతమంది ఉన్నారో అందులో ఒకళ్ళిద్దరిని మనం ఈ జన్మలో సంపాదించవచ్చు. కానీ ఇంతమంది 100 లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అనేది అది నా జన్మల అంటే అది అనుబంధము, జన్మల అనుబంధము, ఏ రుణానుబంధము, ఏ విడదీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తుంటుంది. మీరు చూస్తున్న ఈ ఆదరాభిమానానికి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను చేస్తున్న ప్రతి ప్రయత్నానికి ఏదైతే నిర్మాతలు, దర్శకులు నా మీద నమ్మకంతో రకరకాల భిన్నమైన కథాంశాలతో సినిమాలు తీస్తున్నారో వాటిలన్నింటినీ ఆదరిస్తూ నన్ను మీ సొంతపాటిగా ఒక నటుడిగా కాకుండా నన్ను చూస్తున్నందుకు మీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఫస్ట్ టైం మేకప్ చేసినప్పుడు నాన్నగారిలో నేను కనిపిస్తానా అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు? ఫస్ట్ టైం వాళ్ళ మీరు మేకప్ వేసినప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే నేను దీని గురించి ఎక్కువ పరిశోధన చేయాల్సిన అవసరం పడలేదు నాకు. నో రీసెర్చ్. బికాజ్ నేను చెప్పాను చిన్నప్పటి నుంచి ఆయనే నా తండ్రే కాదు, దైవం, గురువు, నా మెంటార్ అంతా అని కూడా ఆయనే నా ఇన్స్పిరేషన్. కాబట్టి నేను నాకు ఏమాత్రం లేసమాత్రమైన అనుమానం లేదు. నేను ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతానా లేదా అన్న ఒక సంశయం, అనుమానం ఎప్పుడు రాలేదు నాకు. ఐ థింక్ ద మోస్ట్ ఈజియెస్ట్ రోల్ ఐ హావ్ పోర్ట్రేడ్ ఈజ్ ఆల్ ద గెటప్స్ అండ్ ద మోస్ట్ టఫెస్ట్ ఈజ్ ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ దెన్ ఆన్ స్క్రీన్. అంటే ఎంతవరకు ఇద్దాం అనుకున్నాం అంతవరకు. నేను చెప్పాను ఇది ఒక భార్యాభర్తల కథ, ఒక భార్యాభర్తల కథ కాబట్టి ఒకళ్ళ కోసం వాళ్ళు ఒకళ్ళు ఎలా త్యాగాలు చేశారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎలా జీవితం, లైఫ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్వేస్ కాంప్రమైజ్. సో ఎలా అమ్మ గారు కూడా ఆయన ఆలోచనలకి ఎలా బలపరుస్తూ ఆవిడ కూడా కాంప్రమైజ్ అయ్యారు, ఎలా ఆయన్ని ప్రోత్సహించింది అమ్మగారు అన్నది ఇంపార్టెంట్. అది జరుగుతుంది ఇంపార్టెంట్
బేస్ ఆఫ్ ద ఫిల్మ్. పునీత్ రాజ్ కుమార్ పెద్ద కలిసిన ఒక సిచ్యువేషన్ చెప్పారు. మీరు ఎప్పుడన్నా రాజ్ కుమార్ గారిని నేను ఆ సన్నివేశం ఎలా ఉంది? అప్పుడు ఒకసారి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి రావడం ఆయన ఒకసారి కలవడం జరిగింది. తర్వాత ఒకసారి అదే ఇంటికి ఒకసారి నాన్నగారు పార్వతమ్మ గారిని రాజ్ కుమార్ గారిని ఇంటికి భోజనానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను ఉన్నాను. లేదండి, చూద్దామండి. నేను అంటే మేము అనుకున్నాం ముందు, కానీ మాకు టైం లేక చూస్తున్నాం కదా, ఇది ఇంత అతి వేగంగా పూర్తి చేయాల్సి వచ్చింది సినిమా. This is a biopic. I only talk about my picture. This is a biopic. What is doing I don't know. But this is a biopic. I don't want to. మేము చెప్పింది నా నాన్నగారు అమ్మగారు కదా, అదే తీసుకున్నాం మేము ఇంపార్టెంట్గా. సో దిస్ ఇస్ ఇండియాస్ బయోపిక్. రాజ్ కుమార్ గారు ఎందుకు అందరి అనుమానం ఉంది. అలాగే నాన్నగారు ఆయన నా బాగా గుర్తు, ఎన్నో సినిమాల్లో అంటే అన్ని భాష నటీనటులను ఆయన ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఎస్పెషల్లీ కన్నడ నుంచి ఉదయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన్ని మన శ్రీకృష్ణ పాండవిలో భీముడిగా అయితే లేకపోతే ఇంకా ఎన్నో సినిమాలు జానపద సినిమాల్లో ఆయన్ని పెట్టుకోవడం జరిగింది. ఇలా దేర్ నథింగ్ లైక్ డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ అండ్ అన్ ఆర్టిస్ట్. సో సాధించే విజయాలే కదా, ఇదే ఆల్వేస్ ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు నాకు కూడా ఐ లైక్ ఐ సెడ్, వెనెవర్ ఐ టాక్ అబౌట్ హిమ్, వెనెవర్ థింక్ అబౌట్ హిమ్, ఆలోచించిన అండ్ సినిమాలు చూస్తే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. No comments about that. It's not a political thing. This is just I come to promote the film, our film, not my film. No comment. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.